నాన్నగారు మీరు లోపలికి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగు. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. కానీ నాన్నగారు చూడండి, మా జపం అయిపోయింది. ప్రసాదం పెట్టించండి. క్షమించండి పంతులు గారు, ప్రసాదం ఇంకా తయారు కాలేదు. మీ పంతుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు ఎలాగైనా నన్ను క్షమించండి, నేను మీ పాదాల వరకు రాలేను. మీరందరూ మా ఇంటికి వచ్చారు. మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా భోజనాలు పెడతారని. కానీ అలా జరగదు. అది ఏంటంటే, ఇంతకు ముందైతే గాయత్రమ్మ ఉండేది, ఈ ఇంటికి లక్ష్మీదేవిలాగా, మాతా అన్నపూర్ణలాగా. కానీ ఇప్పుడు మా అందరినీ వదిలి వెళ్ళిపోయింది. మీ అందరి మీద తనకి చాలా భక్తి ఉండేది. తను ఎంతో శ్రద్ధగా దగ్గరుండి మీ అందరికి భోజనాలు తయారు చేయించి వడ్డించేది. కానీ ఆమెకున్న ఆ శ్రద్ధ, ఆమెకున్న ఆ భక్తి, ఆ భయం అన్నీ ఆమెతో పాటుగానే పరలోకానికి వెళ్ళిపోయాయి. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ కూడా శ్రీ యశ్వంత్ సింధియా గారు ఇంకా శ్రీమతి ఆర్తి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు చూశారుగా, మీ అందరినైతే పిలిచారు కానీ ఎక్కడ దక్కున్నారో తెలియడం లేదు. ఇక అసలు నిజం ఏమిటంటే, ఈ యశ్వంత్ సింధియా గారి ఆధ్వర్యంలో ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే, చీకటి ప్రపంచంలోనే జీవిస్తున్నట్టుగా. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడికి పిలిపించి ఆకలితో ఉంచి మిమ్మల్ని అందరినీ అవమానించడం బాగుందంటారా? ఆకాష్, ముందు నీ నాటకాలు ఆపు, లేదంటే ఇప్పుడే నిన్ను ఇంట్లోంచి మెడపెట్టి బయటికి గెంటేస్తాను. అలాగా? నాన్నగారు, ఇటువంటి వాళ్లతో మాట్లాడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. అదిగోండి, శ్రీ యశ్వంత్ సింధియా గారు వచ్చేశారు. ఈయనే మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. మిమ్మల్ని అందరినీ పిలిచి అవమానించే ఐడియా కూడా ఇతందే అయి ఉంటుంది. కానీ నేను మీ అందరినీ ఒకటి కోరుకుంటున్నాను. తను చేసిన పాపాలకు మీరు తనకి శాపాలు మాత్రం ఇవ్వకండే. ఆ దేవుడు మీదొట్టు, ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఈ బ్రాహ్మణుల శాపాల నుండి యశ్వంత్ ఆర్తిలని ఎలా కాపాడగలవు? భగవంతుడా, ఇక నువ్వే కాపాడాలి. బ్రాహ్మణుల్ని అవమానించాలని కంకణం కట్టుకున్నావా నువ్వు? కేవలం నీకే కాదు, నీకు పుట్టబోయే పిల్లలకు కూడా అనర్థం జరుగుతుంది. నేను నిన్ను శపిస్తున్నాను. క్షమించండి పంతులు గారు, ప్రసాదం వడ్డించడానికి కాస్త ఆలస్యమైంది.
గాయత్రత్తయ్య ఈ ఇంటి బాధ్యతలన్నీ కూడా యశ్వంత్ గారికి అప్పచెప్పి వెళ్ళారు. ఎందుకంటే ఆవిడకి తెలుసు యశ్వంత్ గారు ఈ ఇంటి బాధ్యతల్ని ఎంతో శ్రద్ధగా నెరవేరుస్తారని. పంతులు గారు, భోజనం సిద్ధంగా ఉంది. చెప్పండి పంతులు గారు. అమ్మాయి ఈ అబ్బాయి ఎవరు? మీకేమైనా చుట్టమా? లేదు, మాకు తనకేం సంబంధం లేదు. ఇదంతా మా తలరాత. అతను మా ఇంట్లో పెట్టుకుని భరించాల్సి వస్తుంది. అరే ఆకాష్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది. మొత్తం చూడకపోతే నిద్ర పట్టదు కదా. ఓరి భగవంతుడా, ఈ పోలీసులు ఇక్కడికెందుకు వచ్చారు? ఇప్పుడు ఇంకా ఏం మిగులుందని? మీరిక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నేనే పోలీసుల్ని పిలిపించాను. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో ఇతనే అసలు అపరాధి. ఇతని గురించే నేను మీకు చెప్పాను. 3 నెలల క్రితం తనొక బ్యాంకు ఉద్యోగినని అబద్ధం చెప్పి నా దగ్గర ₹1,00,000 కొట్టేశాడు.
ఆ తర్వాత పారిపోయాడు. అతన్ని అరెస్ట్ చేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు అనుకుంటున్నావు నన్ను? నేను ఆకాష్ సింధియాని, ఈ ఇంటి వారసుణ్ణి. అసంభవం. నువ్వే ఈ ఇంటి వారసుడివైతే ఈ రోజు అందరి ముందు ఇంటి పరువు తీసేవాడివి కాదు. నీ అన్నయ్యకే శాపం తగిలేలా చేయాలనుకున్నావు కదా. అలాగా? ఇప్పుడే చెప్తాను నీకు. ఇదిగో పెద్దన్నయ్య, నువ్వే వాళ్ళకి చెప్పు నేను మీ తమ్ముడు ఆకాష్నని. ఏ ప్రదీప్, ఇలా రా. నేను మీ అన్నయ్యనని వాళ్ళతో చెప్పు. చెప్పు. మీ ప్రయత్నం అంతా వృధానే మిస్టర్ ఆకాష్. మీ మీద దొంగతనం కేసుంది. దానికి మా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. అందుకని మీరు చెప్పినట్టుగా విని ఆయన డబ్బు ఆయనకు మర్యాదగా తిరిగి ఇచ్చేయండి. లేదంటే మాతో పాటు జైలుకు రావడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఏయ్, నేనేం దొంగన కాదు నిన్ను చూసి భయపడటానికి. ఆయన ₹1,00,000 పెద్ద లెక్కేం కాదు. అది నాకు చిన్న వెంట్రుకతో సమానం. ఇప్పుడే తీసుకొచ్చి నీ మోహన పడేస్తాను. 1,00,000 కాదు, 2 లక్షలు. నువ్వు చేసిన దానికి శిక్ష. ఇదిగో తీసుకో 1,00,000. ఇంకా నువ్వు అడిగిన ఇంకో 1,00,000. మొత్తం 2 లక్షలు. ఇలా చూడు, ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక ముందు ఎవరినైనా మోసం చేసినట్టు తెలిస్తే తిన్నగా లోపల పెట్టేస్తాను. అర్థమైందా? పదండి, వెళ్దాం. మీరందరూ ఒక సామెత వినే ఉంటారు, ఎవరు తవ్వుకున్న గోతిలోనే వాళ్లే పడతారని. ఎవరైతే మన పరువు తీయాలనుకున్నాడో తనకసలు పరువు అంటూ ఉంటేనే కదా పోగొట్టుకోవడానికి. కానీ పాపం జోబులో నుంచి 2 లక్షలు పోయాయి. అవునా? ఏయ్, నేను నీ సంగతి తేలుస్తానే. ఆకాష్, మర్యాదగా మాట్లాడు. ఇలాంటి బెదిరింపులు నీ భార్య దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. అసలు ఇంతకీ ఇదంతా ఎలా జరిగిందో కాస్త చెప్తారా? మీరు ఆ భోజనం అంతా ఎలా సిద్ధం చేశారో? కృష్ణానంద ఆశ్రమం నుంచి రాధత్తయ్య ఇంకా యశ్వంత్ గారు ఏర్పాటు చేశారు. సరైన సమయంలో ఈయన అక్కడికి వెళ్లారు. అలాగే భోజనానికి ఏర్పాట్లు చేశారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఈ ఇంటి మీద ఒక తల్లి ఆశీర్వాదం ఉంది. అదే మనల్ని కాపాడింది. రాధత్తయ్య, ఈరోజు మీరే కనుక లేకపోయి ఉంటే ఏం జరుగుండేదో ఏమో. నేనైతే చాలా కంగారు పడిపోయాను. మీరు ఈరోజు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడమే కాదు, అలాగే మీరు మన ఇంటి గౌరవాన్ని కూడా కాపాడారు. ఇన్నేళ్ల నుంచి గాయత్రతే కాపాడుతూ వచ్చిన ఈ ఇంటి గౌరవాన్ని ఈరోజు మీరు నిలబెట్టారు. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. లేదు లేదు, అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ పని అయిపోతుంది తప్పకుండా. ఓకే, బాయ్ బాయ్.
యశ్వంత్ గారు సారీ. నేను అందరి ముందు మీతో మర్యాద లేకుండా మాట్లాడాను. చాలా కఠినంగా మాట్లాడాను. నేను అలా మాట్లాడి ఉండకూడదు కదా. అయినా నాకు ఇలాంటి వాటి మీద అసలు నమ్మకం లేదు యశ్వంత్ గారు. కానీ అప్పుడు నాకేమైందో తెలీదు. నన్ను క్షమించండి ప్లీజ్. మీరు ఇప్పుడు నాకు సారీ చెప్తున్నారు ఆర్తి గారు. అప్పుడేమో మీరు అందరి ముందు ఏదేదో మాట్లాడారు. ఒకవేళ ఇంకా నేనేమన్నా అనుంటే మీరు నన్ను కొట్టుండేవారు కూడా. కొట్టడమా? అవును. నేను మిమ్మల్ని కొడతానా? మీకు తెలియదు ఆర్తి గారు, మీరు నన్ను ఎంతగా ఏడిపిస్తున్నారో. నా మీద అధికారం చలాయిస్తారు. ఎంత భయపెడతారు మీరు నన్ను. నేను మీకు దొరికిపోయాను. నా మీద నాకే జాలేస్తుంది. అధికారమా? చాలా అధికారం చలాయిస్తున్నారు. మీరు నాకు దొరికిపోయారా? అవును. మిమ్మల్ని ఆర్తి గారు నన్ను కొట్టద్దు. బేబీ బేబీ నువ్వే కాపాడాలి. మీ అమ్మ నన్ను కొట్టేస్తోంది. చూడు 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 చూడు, నన్నే కాపాడాలి నువ్వు. చూడు చూడు. ఆర్తి గారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానంటే నిజంగా మీకు గుర్తుండిపోతుంది అంతే. ఏమైంది ఆర్తి గారు? ఇది నిజంగా దారుణం. చాలా అన్యాయం. దారుణమా? ఏంటి దారుణం ఆర్తి గారు? నేను మీ పని చెప్తాను అనగానే బేబీ నన్ను తన్నింది. చూస్తారా చూస్తారా ఆర్తి గారు? చాలా థ్యాంక్స్. వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ తన్నింది. ఒక్క నిమిషం ఆర్తి గారు, ఒక్క నిమిషం. బేబీ మూమెంట్ నేను కూడా ఫీల్ అవ్వాలి ఆర్తి గారు. ఇదిగో మళ్ళీ తన్నింది. అవునవును, ఇప్పుడే తంది. అవునా? ఒక్క నిమిషం. ఏంటి ఆర్తి గారు? బేబీ కూడా మీలాగే చాలా 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 మొండిది. అదేంటంటే అసలు మీరు నిజంగానే బేబీని ఫీల్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళ అమ్మకి లంచం ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి లంచం ఇవ్వాలా? ఏంటా లంచం? మీ మనసుకి ఏమనిపిస్తే మీరు అదే ఇవ్వచ్చు యశ్వంత్ గారు.